హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట. ఈరోజు మనం అమర్కంటక్ దగ్గర నర్మదా నది యొక్క పుష్కరాల గురించి తెలుసుకోబోతున్నామండి. మేము ముందు రోజు చుట్టూ ఉన్న ఆలయాలు చూసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ 3 o'clock కల్లా ఈ అమర్కంటక్ దగ్గరికి బయలుదేరామండి. చుట్టూ ఘాటీ రోడ్డు మాత్రం చాలా వెడల్పుగా ఉంది. అసలు వాతావరణం అయితే చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ అమర్కంటక్ అనే ప్రాంతం నర్మదా నది యొక్క జన్మస్థలం అంటండి. దేవగురువైన బృహస్పతి 12 రాశుల్లోనూ ఏడాదికి ఒక రాశి చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఒక రాశి నుంచి మరో రాశిలోనికి మారిన మొదటి 12 రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కో నది చొప్పున భారతదేశంలో 12 పవిత్ర నదులకు వరుసగా పుష్కరాలు ఉంటాయి. జీవులను పతనావస్థ నుంచి కాపాడి పాపాలను తాపాలను తనలో కడిగివేసేదే నర్మద. తనలో మునకలేసిన వారికి కాలయముని భయం తొలగిపోతుంది అని ఆదిశంకరాచార్యులు నర్మదా వైభవాన్ని కీర్తించారు. గంగేచ యమునే చైవ అంటూ మనం నిత్యం స్మరించే సప్తనదీ శ్లోకంలో నర్మదా నది కూడా ఒకటి. ఈ సమయంలో పుష్కర సహితుడైన బృహస్పతి, ముక్కోటి దేవతలు, పితృదేవతలు నర్మదా నదిలోనే ఉంటారు అని పురాణ వచనం. చంద్రవంశ రాజైన పురూరవ చక్రవర్తి తన పాప పరిహారార్థం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివి నుంచి భువికి దిగి వచ్చింది నర్మద. అలా అమర్కంటక్లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడంట. కానీ పాప పరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను, కానీ నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవరు అని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వతరాజు తన కుమారుడైన అమర్కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమ తల్లి దివి నుండి భువికి దిగి వచ్చిందని ఒక పురాణ గాథ. సాధారణంగా నదీ నదములు అని అంటాం కదండి. తూర్పు దిశగా ప్రవహించే వాటిని నది అని, పశ్చిమ దిశగా ప్రవహించే వాటిని నదములు అని అంటారు. నర్మదా నది కూడా పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుందంట. అసలు అమర్కంటక్ కంటే చాలా దట్టమైన అడవుల మధ్య కీకారణ్యంలో ఉంటుందంటండి ఆలయం. కానీ మాకైతే ఇక్కడే స్నానాలు చేయమన్నారు. మేము అందుకే ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడే పూజలు చేసుకున్నాం. ఇది చూసారా, పుష్కర ఒత్తి అంటే మామూలు ఒత్తుల కంటే భిన్నంగా ఉండే దీనిని పుష్కర ఒత్తి అంటారు. ఇలా పుష్కరాల సమయంలో ఆ నది ఒడ్డున ఇలా పుష్కర ఒత్తి వెలిగించుకుంటే చాలా మంచిది అంటారండి. మేమందరం ఇక్కడే స్నానాలు ఆచరించి పూజ చేసుకుని ఈ పుష్కర ఒత్తిని వెలిగించి నమస్కరించుకున్నామండి. అక్కడ స్నానం ఆచరించిన తర్వాత లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి చాలా స్పెషల్గా గదులు ఉన్నాయండి. చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత ఒక్కరికొక్కరం తాంబూలం ఇచ్చుకున్నాము. అదైన తర్వాత టిఫిన్స్ విషయానికి వస్తే అక్కడ ఆంధ్ర టిఫిన్స్ అని దోశ, ఇడ్లీ అన్నీ ఉన్నాయి. కాకపోతే అదొక్కటే ఉందేమో అనుకుని జనం అంతా అక్కడే గుమిగూడిపోతున్నారు. తర్వాత లోపలికి వెళ్ళంగా మాకు రకరకాల టిఫిన్స్తో చాలా హోటల్స్ ఉన్నాయండి. పూరి, ఇడ్లీ, గారి, వడ ఇలా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ ఎండ తట్టుకోవడానికి మనం క్యాప్స్ కానీ లేదు అంటే కనుక నడిచేటప్పుడు సాక్స్ కానీ ఉపయోగించుకుంటే మంచిది. కానీ మాకైతే అంత ఎండ అనిపించలేదండి. మాతో వచ్చిన వాళ్ళు కూడా పెద్దలకి పితృకార్యాలు చేసుకున్నారండి. ఇలా అన్నీ ముగించుకున్న తర్వాత మేము నర్మదా నది యొక్క గుడికి వెళ్ళామండి. ఇక్కడ ఉన్న దీనిని నర్మదా కుండ్ అంటారంటండి. ఇక్కడ కూడా స్నానాలు ఆచరించారు. చెప్పాను కదా, ఇంకా కీకారణ్యంలోకి వెళ్తే కనుక అక్కడ ఉండే ఆహ్లాదానికి, అక్కడ ఉండే గుడికి చాలా తన్మయత్వంగా ఉంటుందంట. ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించుకోవాలి అనుకుంటే కనుక నేతిలో తడిపిన ఒత్తులు అక్కడ మనకి లభిస్తాయండి. ఇదిగోనండి నర్మదా నది యొక్క గుడి. ఈ గుడి అనేది చాలా విశాలంగా పెద్దగా ఉందండి. వైట్ పెయింట్ వేసి చాలా ఆహ్లాదంగా ఉంది. ఇంతకుముందు ఆలయాలు అన్నీ మనం చూసినవి ఛత్తీస్గఢ్ లోపలండి. ఇప్పుడు మనం ఉన్నది మధ్యప్రదేశ్లో. కనుచూపు మేరలో ఎత్తైన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే అమర్కంటక్ అంట. ఈ అమర్కంటక్ అనేది మధ్యప్రదేశ్లోని అనూప్పూర్ జిల్లాలో ఉందండి. నర్మదా నది జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాలి. అలాగే సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంటుందంటండి. ఈ ఆలయ ప్రాంగణంలో హోమగుండం, వివిధ దేవతామూర్తులు, నర్మదా అమ్మవారు, అలాగే అమరకంఠేశ్వరుడు కొలువై ఉన్నారండి.
మనం ఏదైనా అమ్మవారికి చీర కానీ లేదంటే అయ్యవారికి పంచె కానీ తీసుకొచ్చితే ఇక్కడ దేవుడికి సమర్పించవచ్చు. లేదు అంటే కనుక ఈ పుష్కరాల్లో దానం చేస్తే మంచిదంటారు కాబట్టి బ్రాహ్మణులు కూడా మనకు తోచింది వివిధ రకాలుగా దానం చేయొచ్చండి. ఇక్కడ చాలామంది అలాగే చేసుకున్నారు. భారతావనిలో ప్రవహించే 5వ పెద్ద నది నర్మద. స్కాంద పురాణంలోని రేవాఖండంలో నర్మదా నది యొక్క వైభవాన్ని విస్తారంగా వర్ణించారంట. నర్మదకు మరో పేరే రేవా. శివుడి స్వేద బిందువే నర్మదగా మారిందని పురాణ గాథ. నర్మద అనే మాటకు మరణం లేని అని అర్థం. పర్వతాన్ని చీల్చుకొని పెద్ద రవముతో అంటే శబ్దముతో ఉద్భవించినది కనుక రేవా అని మరో పేరు. అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలా శివలింగాలు ఉంచి పైన ఇలా కుండల్లో నీటిని ఉంచారండి. ప్రతి ఒక్కళ్ళు తమ చేత్తో స్వయంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకుని వీలుగా ఇలా కల్పించారనమాట. నదిలో కొలువై ఉన్నట్టు నర్మదా అమ్మవారు సప్త అశ్వములపై పయనిస్తున్నట్టు ఆ సూర్యభగవానుడు బయట ఇలా పంచలోక విగ్రహాలతో ఉన్నారండి. చాలా బాగుందండి విగ్రహం చూడడానికి. ప్రతి సంవత్సరం గురుడు రాశి సంక్రమణం చేసిన తర్వాత వచ్చే మొదటి 12 రోజులను ఆది పుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలని పిలుస్తారు. రాశి చక్రంలోని 12 రాశుల్లోనూ బృహస్పతి ఒక్కో రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ పుష్కరాలు వస్తాయి. ఏనుగు బొమ్మలు ఉన్నాయండి, చూసారా? ఇలా అన్నమాట. దాని లోపల నుంచి ఎంతో ప్లేస్ లేదు, చాలా తక్కువ అండి. అరుణాచలంలో మనకి మోక్ష మార్గం అంటా చూసారా, దానికంటే చాలా తక్కువ. దాని లోపల నుంచి అటు నుంచి ఇటుకు వస్తే కనుక మనకి పుణ్యం కలుగుతుంది అన్న భావనతో చాలామంది ప్రయత్నించారండి. చెప్పాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది. కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, ఫ్లెక్సిబుల్ బాడీ ఉన్న వాళ్ళైతే కనుక చక్కగా దాని లోపల నుంచి అటు ఇటు ఈజీగా వచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాటిల్లో ఒకదానికి ముసుగు వేసేసి ఉంటుందండి, ఇంకొకటైతే చక్కగా ఉంటుంది. ఆ ముసుగు వేసిన దానికి ముఖం అనేది లేదు, అది విధ్వంసం అయిపోయింది అని అన్నారు. మరి అది నిజమో కాదో తెలియదు, కానీ చాలామంది అయితే కనుక దాని లోపల నుంచి రావడానికి చాలా ప్రయత్నించారు. మనకున్న ఎండల కంటే అక్కడ ఎండలు ఉన్నా సరే అంత వేడైతే లేదండి. ఈ పుష్కరాలు క్రోధినామ సంవత్సరంలో 2024 మే 1న అంటే చైత్ర బహుళ అష్టమి బుధవారం నాడు మధ్యాహ్నం 1 గంటలకు దేవగురు బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించడంతో 3.5 కోట్ల తీర్థాలు కలిగిన నర్మదా పుష్కరాలు ప్రారంభం అవుతాయండి. అక్కడి నుంచి మేము బయలుదేరి జైన మందిరం దగ్గర సైకిల్ స్వామి ఆధ్వర్యంలో ఇలా అందరికీ భోజనాలు పెట్టారండి. చాలా బాగున్నాయి చెప్పాలంటే కనుక. ఇలా సేవ చేస్తున్న వారికి మనవంతు సాయంగా ఎంతో కొంచెం మనీ ఇస్తే కనుక వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరో ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు తినడానికి ఉపయోగపడింది, ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బు ఇంకొకరు తినడానికి ఉపయోగపడుతుంది. అందుకే మన తోచిన సాయం చేయొచ్చండి. అక్కడే మేము మారేడు పండు యొక్క జ్యూస్ తాగాము. అది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. మన వైపు అయితే ఇక్కడ దొరకదండి. అటువైపు వెళ్ళినప్పుడు, చార్ధాం వెళ్ళినప్పుడు కూడా మేము ఈ జ్యూస్ బాగా తాగాము. అది ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం 3 రోజులు మాత్రమేనండి యాత్ర. అలా మేము మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకున్నాం. మరి మీకు నచ్చిందా అండి నా ఈ ప్రయత్నం?